నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు రాష్ట్ర అధికార గీతానికి ప్రభుత్వం ఆమోద ముద్ర అసెంబ్లీలో చర్చించాక చిహ్నంపై నిర్ణయం ఈ నెల 6 నుంచి మేడిగడ్డపై మళ్లీ జస్టిస్ ఘోష్ కమిటీ విచారణ ప్రజా ఫిర్యాదులకు నేటితో ముగియనున్న గడువు నీటిపారుదల శాఖలో ఏసీబీకి చిక్కిన 4 అధికారులు నిందితులను నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించనున్నట్లు సమాచారం బెంగళూరు విమానాశ్రయంలో ప్రజ్వల్ రేవಣ್ణ అరెస్ట్ సిట్కు అప్పగించిన సిఐఎస్ఎఫ్ సిఐడి కార్యాలయంలో విచారణ హష్మనీ కేసులో ట్రంప్ నేరాన్ని నిర్ధారించిన కోర్టు దోషిగా తేలిన తొలి మాజీ అధ్యక్షుడిగా రికార్డ్ జూలై 11న శిక్ష ఖరారు తాజా అంశాన్ని చూస్తున్నాం. నాంపల్లిలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఏసీబీ సోదాలు ముగిశాయి. సోదాల్లో 4 అవినీతి తిమింగలాలను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివరామకృష్ణ అందిస్తారు. రంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ ఇంజనీరింగ్ పర్యవేక్షక కార్యాలయంలో గత రాత్రి నుంచి కొనసాగినటువంటి ఏసీబీ సోదాలు పూర్తయ్యాయి. అవి పూర్తయిన తర్వాత 4 అధికారుల్ని ఏసీబీ నాంపల్లి కార్యాలయానికి తరలించారు. అయితే గత రాత్రి రెడ్ హిల్స్లోని ఏసీబీ కార్యాలయంలో గత రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇరిగేషన్ పర్యవేక్షక కార్యాలయంలో రంగారెడ్డి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా విధులు నిర్వర్తిస్తున్న బన్సీలాల్తో పాటు మరో 2 ఏఈలు కార్తిక్ నికేష్లు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. అయితే ఇప్పటి వరకు వాళ్ళు ఎంత లంచం తీసుకున్నారని అధికారికంగా అయితే ధృవీకరించలేదు. అలాగే సోదాల్లో కూడా పట్టుబడినటువంటి డబ్బులు ఎంత అనే విషయాన్ని కూడా ఇప్పటికీ అధికారులు ధృవీకరించలేదు. ఇది మొత్తం ఇరిగేషన్లో క్యాట్ డిపార్ట్మెంట్ మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. దానికి సంబంధించి ఒక కాంట్రాక్టర్ వద్ద కల్వర్ట్కి సంబంధించినటువంటి బిల్లును క్లియర్ చేసేందుకు దానిపై ఫైల్పై సంతకం చేసేందుకు ఆ బాధితుడి నుంచి 2.5 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. దానికి సంబంధించి మొదట బాధితుడు ₹1,00,000 ఇచ్చినప్పటికీ తర్వాత మళ్ళీ 1,50,000 డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించిన తర్వాత ఏసీబీ అధికారులను నిఘా ఉంచి గత రాత్రి 8 గంటలకి వారిని పట్టుకున్నారు. 8 గంటలకి వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఆ తర్వాత నుంచి సోదాలు నిర్వహించినప్పుడు బన్సీలాల్ అనే వ్యక్తి గతంలో కూడా ఈ చెరువులో కబ్జా చేసే వారికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఆ కింది స్థాయి ఉద్యోగులను మచ్చిక చేసుకొని అక్కడ డబ్బులు తీసుకున్నట్లుగా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ విషయంలో కూడా ఇద్దరు ఏఈలతో పాటు మరొక గండిపేటకు సంబంధించినటువంటి సర్వేయర్గా మరో వ్యక్తి అని తెలుస్తుంది. అది కూడా ఇప్పటికీ అధికారికంగా ఆ సర్వేయర్ అని ధృవీకరించలేదు. ఈ ముగ్గురు కలిసి 2.5 లక్షల రూపాయలు తీసుకుని 2.5 లక్షలు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ క్రమంలోనే వారిని అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఈరోజు ఉదయం 10 గంటల తర్వాత వారిని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపరిచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవర్ టు యూ పవిత్ర. ధన్యవాదాలు శివరామకృష్ణ. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు ప్రభుత్వ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. చర్చోపచర్చల తర్వాత రాష్ట్ర అధికార గీతానికి స్వల్ప మార్పులతో ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. అధికార చిహ్నం తెలంగాణ తల్లి రూపం ఆవిష్కరణ వాయిదా వేశారు. అపోహలకు తావు లేకుండా అసెంబ్లీలో చర్చించాకే ఖరారు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. జూన్ 2న ఉదయం పరేడ్ గ్రౌండ్స్ లో ఉత్సవాలు, సాయంత్రం ట్యాంక్ బండ్పై సంబరాలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహించడంతో పాటు రాష్ట్ర చరిత్ర, సాంస్కృతిక పునరుజ్జీవనానికి సంబంధించిన కీలక నిర్ణయాలు ప్రకటించాలని నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్ని వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 2న ఉదయం, సాయంత్రం ఉత్సవాలు జరగనున్నాయి. జూన్ 2న ఉదయం 9:30 గంటలకు గన్ పార్క్ లో అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పిస్తారు. ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరగనున్న కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరై జాతీయ జెండా ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసు బలగాల పరేడ్, మార్చ్ ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమాలు ఉంటాయి. అదే వేదికపై జయ జయ హే తెలంగాణ రాష్ట్ర అధికార గీతాన్ని జాతికి అంకితం చేస్తారు. వేడుకల్లో సోనియా గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. పోలీసు సిబ్బందికి, ఉత్తమ శకటాలకు అవార్డుల్ని ప్రదానం చేస్తారు.
సాయంత్రం ట్యాంక్ బండుపై ఉత్సవాలు జరుగుతాయి. తెలంగాణ హస్తకళలు, ఉత్పత్తులు, ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. సాయంత్రం 6:30కు సీఎం రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్కు చేరుకుని అక్కడి స్టాళ్లను సందర్శిస్తారు. సుమారు 700 మంది కళాకారులతో తెలంగాణ కళారూపాల కార్నివాల్ నిర్వహిస్తారు. అనంతరం 70 నిమిషాల పాటు సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలు ఉంటాయి. ఆ తర్వాత సుమారు 5,000 మంది జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్పై భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. అదే సమయంలో 13:30 నిమిషాల జయ జయ హే తెలంగాణ పూర్తి నిడివి గీతాన్ని విడుదల చేస్తారు. కవి అందశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణిని సన్మానిస్తారు. రాత్రి 8:50 నుంచి 10 నిమిషాల పాటు హుస్సేన్ సాగర్ మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా బాణసంచా కార్యక్రమం నిర్వహిస్తారు. అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహించడంతో పాటు రాష్ట్ర చరిత్ర, సాంస్కృతిక పునరుజ్జీవనానికి సంబంధించిన కీలక నిర్ణయాలు ప్రకటించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయనున్న ప్రత్యేక స్టాళ్లు జూన్ 1 నుంచే ప్రజలకు అందుబాటులో ఉంటాయని సీఎస్ శాంతికుమారి తెలిపారు. జయ జయ హే తెలంగాణను రాష్ట్ర గీతంగా ప్రభుత్వం ఆమోదించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ గీతాన్ని స్వల్ప మార్పులతో 2 వెర్షన్లలో తీర్చిదిద్దారు. పూర్తి గీతం పల్లవి 11 చరణాలతో 13:30 నిమిషాలు ఉంటుంది. ప్రభుత్వ కార్యక్రమాలు, జాతీయ, అంతర్జాతీయ అతిథులు పాల్గొన్నప్పుడు ఆలపించేందుకు 3 చరణాలతో 2:30 నిమిషాలతో మరో వెర్షన్ రూపొందించారు. గీతంలో 10 జిల్లాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం అని ఉండగా దాన్ని పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం అని మార్చారు. గోదావరి కృష్ణమ్మలో మన బీళ్లకు మళ్ళాలే అని ఉండగా గోదావరి కృష్ణమ్మలో తల్లి నిన్ను తడపంగా అని సవరించారు. స్వరాష్ట్రమై తెలంగాణ సుభిక్షంగా ఉండాలే అనే బదులు ప్రతి దినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి అని మార్చారు. రాష్ట్ర అధికార చిహ్నాన్ని కూడా జూన్ 2న ఆవిష్కరించారని మొదట భావించినప్పటికీ వాయిదా వేసింది. రాష్ట్ర అధికార చిహ్నంతో పాటు తెలంగాణ తల్లి రూపంపై అసెంబ్లీలో చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అధికార చిహ్నంపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల కళాకారుల నుంచి సుమారు 500 నమూనాలు అందాయని, వాటన్నింటినీ పరిశీలించి చర్చిస్తున్నట్లు సీఎం తెలిపారు. తెలంగాణ తల్లి రూపంపై కూడా తుది నిర్ణయం తీసుకోలేదని, కళాకారులు వివిధ నమూనాలు తయారు చేస్తున్నారన్నారు. అపోహలు, తప్పుడు ప్రచారాలకు తావు లేకుండా అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అందరికీ ఆమోదయోగ్యమయ్యేలా, రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపజేసేలా, భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉండేలా కార్యాచరణ ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరగనున్న ఉత్సవాల్లో సోనియా గాంధీతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో క్రియాశీలకంగా వ్యవహరించిన వారిని సన్మానం చేయనున్నారు. మాజీ ముఖ్యమంత్రి, భారత అధినేత కేసీఆర్ ని కూడా ఆహ్వానించారని ప్రభుత్వం నిర్ణయించింది. కేసీఆర్ ను కలిసి ఆహ్వాన పత్రిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రోటోకాల్ సలహాదారుడు హర్కర వేణుగోపాల్ కు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారులకు కలెక్టర్ల ద్వారా ఆహ్వానాల్ని పంపిస్తున్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో భాగంగా జూన్ 1న నిర్వహించిన భారీ ర్యాలీని విజయవంతం చేసేందుకు భారాస తగిన ఏర్పాట్లు చేస్తోంది. ఉద్యమకారులతో పాటు వివిధ వర్గాల వారు ర్యాలీలో పాల్గొనాలని పార్టీ ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. జూన్ 1వ తేదీ సాయంత్రం పబ్లిక్ గార్డెన్స్ నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందని కన్నె ప్రభాకర్ తెలిపారు. భారాస అధినేత కేసీఆర్ గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి అనంతరం ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అమరజ్యోతి వరకు ర్యాలీని చేపడుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో పబ్లిక్ గార్డెన్స్, గన్ పార్క్, అమరజ్యోతి ప్రాంతాలను భారాస నేతలు పరిశీలించారు. ఏర్పాట్లకు సంబంధించి పోలీసులు, అధికారులతో ప్రభాకర్ చర్చించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా 1వ తేదీ నాడు సాయంకాలం 6:30కు తెలంగాణ అమరవీరుల స్తూపం నుండి క్యాండిల్ ర్యాలీ ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు హాజరవుతారు. వారు 6:30కు అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి నివాళులు అర్పించి ఇక్కడి నుండి దాదాపు 10,000 మందితో తెలంగాణ అమరుల చిహ్నమైనటువంటి సెక్రటేరియట్ ముందు ఉన్నటువంటి అమరవీరుల చిహ్నం వరకు పెద్ద ర్యాలీ ఉంటుంది. ఆ ర్యాలీకి గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు, తెలంగాణ కళాకారులందరూ కూడా వాళ్ళందరూ కూడా భాగస్వామ్యం అవుతారు. అన్ని రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు కేసీఆర్ గారితో ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూ ఈ ర్యాలీ మరి ప్రారంభమవుతుంది.
రాష్ట్రంలో పత్తి సాగు ప్రారంభమవుతున్న వేళ విత్తనాల కొరతతో రైతులకు ఇక్కట్లు తప్పటం లేదు. అన్నదాతలు కొన్ని రకాల విత్తనాలపైనే మక్కువ చూపిస్తుండటంతో రాష్ట్రంలో పత్తి విత్తనాలకు అనూహ్యమైన డిమాండ్ ఏర్పడింది. అయితే ఒకే రకం విత్తనాల కోసం పోటీ పడకుండా మార్కెట్లో అందుబాటులో ఉన్న విత్తనాలను కొనుగోలు చేయొచ్చని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. అలాగే నకిలీ విత్తన విక్రేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పత్తి విత్తనాలకు అనూహ్యమైన డిమాండ్ ఏర్పడింది. మార్కెట్లో 25కు పైగా కంపెనీలు ఉండగా కొన్ని సంస్థల విత్తనాలే తమకు కావాలని రైతులు అడుగుతుండటంతో ఈ పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో జూన్లో పత్తి సాగు ప్రారంభమవుతుండగా ఈసారి మే నెలలోనే వర్షాలు కురవడంతో దుక్కులు దున్ని విత్తనాలు వేసేందుకు రైతులు సన్నద్దమయ్యారు. ఈ ఏడాది సుమారు 55 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతుందన్న అంచనాలతో దానికి తగ్గట్టుగా వ్యవసాయ శాఖ విత్తన సరఫరాకు ఏర్పాట్లు చేసింది. గతేడాది 1.02 కోట్ల విత్తన ప్యాకెట్లను రైతులు కొనుగోలు చేశారు. ఎకరాకు 2 విత్తన ప్యాకెట్లు అవసరం. ఈసారి 55 లక్షల ఎకరాలకు 1.10 కోట్ల ప్యాకెట్లు అవసరమవుతాయి. కానీ అంతకంటే మరో 16 లక్షల ప్యాకెట్లు అదనంగా మొత్తం 1.26 కోట్ల విత్తన ప్యాకెట్లను సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విత్తన కంపెనీలతో సమావేశం నిర్వహించి రైతులు కొనుగోలు చేసే విత్తన రకాలు సరఫరా చేయాలని సూచించడంతో కంపెనీలు అంగీకరించాయి. రాష్ట్ర డిమాండ్కు అనుగుణంగా జూన్ మొదటి వారంలో పంపిణీకి కంపెనీలు సన్నాహాలు చేసుకుంటుండగా మే 3వ వారమే విత్తన కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. గతేడాది కొన్ని కంపెనీల విత్తనాలు వేయడం వల్ల ఎకరాకు 3 క్వింటాళ్ల వరకు అధిక దిగుబడొచ్చిందని ప్రచారం జరగడంతో రైతులు అవే కావాలని అడుగుతున్నారు. ఒక్కో రైతుకు ఒక కంపెనీకి చెందిన విత్తన ప్యాకెట్లను 2 చొప్పున ఇవ్వాలని డీలర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఇవి 1 ఎకరాకు సరిపోతున్నాయి. ఎకరం కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులు అవే కంపెనీ విత్తనాల కొనుగోలుకు యత్నిస్తున్నారు. ప్రస్తుతం 475 గ్రాముల ప్యాకెట్ను 864 రూపాయలకు అమ్ముతున్నారు. దుకాణదారుల వద్ద అందుబాటులో ఉన్న ఇతర కంపెనీల విత్తనాల్ని తీసుకునేందుకు రైతులు ఆసక్తి చూపకపోవడంతో వారికి కావలసిన కంపెనీల విత్తనాలకు డిమాండ్ ఏర్పడుతోంది. ఎకరాకు మించి భూమి ఉన్న రైతులకు దుకాణాల్లో ఆ విత్తనాలు లభ్యం కాకపోవడంతో నల్లబజారులో దక్కించుకునేందుకు యత్నిస్తున్నారు. ఒక్కో ప్యాకెట్ 2000 నుంచి 2500 రూపాయల వరకు పలుకుతోందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా రాష్ట్రానికి కావలసినన్ని పత్తి విత్తనాలు లభ్యమవుతున్నాయని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. విత్తనాల సరఫరాలో ఏర్పడిన పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ రైతులకు దీనిపై అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారుల్ని ఆదేశించామన్నారు. రైతన్నలు కేవలం ఒకే రకానికి చెందిన విత్తనాల కోసమే పోటీ పడకుండా మార్కెట్లో అందుబాటులో ఉన్న రకాల్ని కొనుక్కోవాలని చెప్పారు. అన్ని రకాల బీటీ విత్తనాలతో ఒకే రకమైన దిగుబడులు వస్తాయని శాస్త్రీయ పరిశోధనల ద్వారా వెల్లడైందని స్పష్టం చేశారు. జిల్లాలకు వచ్చిన విత్తనాల్ని సజావుగా రైతులకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. నకిలీ విత్తన విక్రేతలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పత్తి, పచ్చిరొట్ట విత్తనాల పంపిణీపై సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు అధికారులకు ఆదేశాలిచ్చారు. పత్తి విత్తనాలు పుష్కలంగా ఉన్నందున వాటిని పంపిణీ చేయాలన్నారు. పచ్చిరొట్ట విత్తనాల సరఫరాను లక్ష్యం మేరకు పూర్తి చేయాలని తుమ్మల ఆదేశించారు. మేడిగడ్డ సహా కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ కోసం జస్టిస్ పీసీ ఘోష్ వచ్చే వారం మరో దఫా రాష్ట్రానికి రానున్నారు. 10 రోజుల పాటు ఇక్కడే ఉండి బ్యారేజ్లను పరిశీలించడంతో పాటు విచారణ కూడా చేపట్టనున్నారు. నిపుణుల కమిటీతోనూ సంప్రదింపులు జరుపుతారు. మరోవైపు ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ గడువు నేటితో ముగియనుంది. సురం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణ కోసం ఏర్పాటు చేసిన కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ వచ్చే వారం మరో దఫా రాష్ట్రానికి రానున్నారు. జూన్ 6వ తేదీన ఆయన హైదరాబాద్ వచ్చి 10 రోజుల పాటు రాష్ట్రంలోనే ఉంటారని సమాచారం. జస్టిస్ ఘోష్ ఇప్పటికే 2 పర్యాయాలు రాష్ట్రంలో పర్యటించారు. క్షేత్రస్థాయిలో మేడిగడ్డ ఆనకట్టను పరిశీలించడంతో పాటు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లతో సమావేశమయ్యారు. 3 ఆనకట్టలపై ప్రజల నుంచి ఫిర్యాదులను కూడా కమిషన్ కోరింది. ఆ గడువు నేటితో ముగియనుంది. కమిషన్ కార్యాలయం ఉన్న బీఆర్కే భవన్ లో ఫిర్యాదుల కోసం ప్రత్యేక బాక్సులు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 4 ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. ఫిర్యాదు చేసేవారు ఆధారాలతో ప్రమాణ పత్రం కూడా దాఖలు చేయాలని షరతు విధించారు. దీంతో ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు రాలేదని తెలుస్తోంది.
6వ తేదీన రాష్ట్రానికి వచ్చిన తర్వాత 7వ తేదీ నుంచి అన్నారం సుందిళ్ల ఆనకట్టలను జస్టిస్ పీసీ ఘోష్ సందర్శిస్తారని సమాచారం. అనంతరం హైదరాబాద్ లో నిపుణుల కమిటీతో సమావేశం కానున్నారు. ఐఐటి, ఎన్ఐటి సహా ప్రతిష్టాత్మక సంస్థల సాంకేతిక నిపుణులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. నీటిపారుదల శాఖ ఇంజనీర్లు ఇచ్చిన వివరాలు, సమాచారం, జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ మధ్యంతర నివేదిక సహా ఇతర అంశాలపై జస్టిస్ ఘోష్ వారితో చర్చించనున్నారు. ఆ తర్వాత విచారణ ప్రక్రియను కొనసాగించనున్నారు. ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో పాటు ఇతరులను విచారణ చేయవచ్చని అంటున్నారు. కమిషన్ కు వచ్చిన ఫిర్యాదులను కూడా పరిశీలించి వాటి ఆధారంగా కూడా విచారణ ప్రక్రియ కొనసాగించనున్నారు. కమిషన్ కు సాంకేతిక అంశాలపై సాయం కోసం సిబ్బందిని కూడా నీటిపారుదల శాఖ కేటాయించింది. నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ ను ఇప్పటికే నోడల్ అధికారిగా నియమించగా ఇన్వెస్టిగేషన్, డిపిఆర్ తయారీ, ప్రాజెక్టు నిర్మాణం, క్వాలిటీ కంట్రోల్, O&M తదితర విభాగాల వారీగా నిపుణులైన అధికారులను నియమించారు. 20 మందికి పైగా వివిధ స్థాయిల్లోని ఇంజనీర్లను కమిషన్ కోసం కేటాయించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భాజపా నేడు ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేయనుంది. భాజపా పార్లమెంటరీ బోర్డు సభ్యులు ఎంపీ లక్ష్మణ్ నేతృత్వంలో ఉదయం 11 గంటలకు ధర్నా చేయనుంది. ఈ ధర్నాలో కమలం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర పదాధికారులు పాల్గొననున్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని వాంగ్మూలం ఉన్నప్పటికీ ప్రభుత్వం కీలక వ్యక్తులపై చర్యలు తీసుకోవడం లేదని భాజపా ఆరోపిస్తోంది. బిఎల్ సంతోష్ ను లక్ష్యంగా చేసుకోవడంపై రాష్ట్ర భాజపా నాయకత్వం ఆగ్రహంతో ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని ధర్నా చౌక్ వేదికగా డిమాండ్ చేయనుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బచ్పన్ బచావో ఆందోళన సంస్థ, గౌట్ రైల్వే, ఆర్పీఎఫ్ పోలీసులు సంయుక్తంగా 4 బాల కార్మికులను రక్షించారు. రవాణాకు యత్నించిన 4 వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఉత్తరప్రదేశ్కు చెందిన 4 మైనర్ బాలులను హైదరాబాద్ నగరంలో పనికి కుదుర్చుకొని తీసుకువచ్చారు. దీనిని గుర్తించిన పోలీసులు బచ్పన్ బచావో ఆందోళన సంస్థ ప్రతినిధులు వారిని సైదాబాద్లోని ప్రభుత్వ బాలుర హోంకు తరలించారు. మైనర్ బాలుర రవాణా విషయంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పిఎస్ పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తున్న యువకుడు, మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. సన్ సిటీ సమీపంలో అధికారులు చేపట్టిన తనిఖీల్లో భాగంగా 20 లక్షల విలువ చేసే 270 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈవెంట్ మేనేజర్లకు, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు మాదక ద్రవ్యాలు విక్రయిస్తుండగా వీరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరు ఇతర రాష్ట్రాల నుంచి కొరియర్ ద్వారా సప్లై చేస్తున్నారని, 2 అరెస్ట్ చేయగా మరొకరు పరారీలో ఉన్నారన్నారు. నిందితులు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్కు చెందిన వారిగా గుర్తించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. చేతి నిండా పని లేక, చేసిన పనికి సరైన డబ్బులు రాక చేనేత కార్మికులు కుదేలవుతున్నారు. వస్త్ర ఉత్పత్తి వినియోగం పెరగటంతో చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. చాలీ డబ్బులతో కుటుంబాల పోషణ భారం అవుతుందని, చేనేత కార్మికుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన చెందుతున్నారు. హనుమకొండ జిల్లా శాయంపేటలోని శాయంపేట చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి విక్రయ సంఘం గత కొన్నేళ్లుగా చేనేత కార్మికుల కుటుంబాలకు అండగా నిలిచింది. ఈ సంఘంపై ఆధారపడి వందలాది కుటుంబాలు జీవనాన్ని కొనసాగించాయి. కాలక్రమేణా ఈ సహకార సంఘం మూసివేత దశకు చేరువైంది. చేనేత మగ్గాలు మూలకుపడి శిథిలావస్థకు చేరుకున్నాయి. ఒకప్పుడు 100కు పైగా మగ్గాలపై నేస్తూ కలకలలాడిన చేనేత సంఘం ఇప్పుడు చేసేందుకు పనిలేక 20 నుంచి 30 మంది అతి కష్టం మీద కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. పనికి అంతంత మాత్రం డబ్బులు రావడంతో మగ్గాలపై ఆధారపడి జీవించే కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితులు ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాయంపేట చేనేత సహకారం సంఘంలో 30 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాను. మా పిల్లలు పెళ్లిళ్ళయి ఇళ్ళకి వెళ్ళిపోయిండ్రు. మా పోసిన వరకే మా బతుకుడే ఇబ్బంది ఉన్నది. ఇంకా కూలి 250, 300 దాకా మాకు గిట్టుబాటు అవుతుంది. 8 గంటలు పనిచేస్తే ఇప్పుడు 100 మొగ్గాలు 100 మంది పనిచేసేది. బాగా ఒక 10 సంవత్సరాల ముందు బాగా నడిచింది. ఇప్పుడు దినదినము అంతరించిపోయింది. కాబట్టి ఇప్పుడు మేము 30 మందినే పనిచేస్తున్నాము. చాలా తక్కువైంది పని. అయినా కూడా మేము ఈ పని మాకు చిన్నప్పటి నుంచి అలవాటు లేదు కాబట్టి ఈ పని చేయగలుగుతాను. వేరే పని చేయలేక మేము ఈ పనికి వస్తున్నాము. మేము పని చేస్తా అంటే మాకు సరిపోతలేదు. 60-70 రూపాయల కన్నా ఎక్కువైతలేదు రోజుకొప్ప. నెలకొప్పంటికి 2500, 2000 వస్తాయి. అవి సరిపోతలేదు. మాకు ఈ కష్టపడి ఇవన్నీ రోగాలకే సరిపోతాయి. మాకు తిండి సరిపోతుంది. నేను 7 సంవత్సరాల నుండి చేస్తాను. మాకు గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలి. చేనేత కార్మికులు 50 రూపాయలు మిగతాయి, 50, 60 మిగతాయి బిడ్డ. పెద్ద మనిషి అంత పని చేయలేను. చేసి ఉన్నా. ఈ పని పైసలు సరిపోతలేవు. నాకు ఏదన్నా ఒక దారి చూపాలి. నేను ఇట్లా బతకాలి. పెద్ద మనిషిని అయినా నాకు ఆధారం లేదు.
జీవనోపాధి లేకపోవడంతో ఇక్కడ ఉన్న యువకులు వలసలకు వెళ్లి జీవిస్తున్నారు. కొన్నేళ్లుగా పనిచేస్తున్న చేనేత కార్మికులు వేరే పని చేయలేక సంఘంలో పని దొరక్క ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. రోజు 6 నుంచి 7 గంటలు పనిచేసినా 200 నుంచి 300 రూపాయలు కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోయారు. మహిళా కార్మికులకు 150 రూపాయలు రావడం కష్టంగా ఉందని చింతిస్తున్నారు. నిత్యావసరాల ధరలు పెరగడంతో వచ్చే డబ్బులు సరిపోక కుటుంబ పోషణ భారమై చేనేత కుటుంబాలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మనోవేదన చెందుతున్నారు. ఇటీవల 2 నెలలుగా పూర్తిగా పని లేకపోవడంతో ఇల్లు గడవలేని పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. 10 సంవత్సరాల నుండి ఇంట్లోనే పనిచేస్తున్నా. అని వచ్చినప్పుడు ఇప్పటికి చాలా తేడా అయింది. ముగ్గాలు సగానికి ఎక్కువ బంద్ పడ్డాయి. ఇంతవరకు అప్పుడు నేను వచ్చిన టైంలో ఒక 70 మంది దాకా వర్క్ చేసేది. ఇప్పుడు ప్రస్తుతానికి 30 మంది సుధా లేరు. 25 మంది ఉండవచ్చు అంతే. 30 మంది సుధా లేరు. తిప్పేవాళ్ళు మేము అందరం అయితే పంటలు తిప్పేవాళ్ళు వేసేవాళ్ళు కలిసి 50 మంది లోపే ఉన్నారు. అంత పోతా అంటే ఇది కుట్టుపడేస్తాను తప్ప దీన్ని అభివృద్ధి అనేది లేదు. దీన్ని మినిమం ఒక 5 నెలల బట్టి పని అసలే కల్పించడం లేదు. ఇది ఇట్నే కొనసాగిన వేళ ఇదివరకే రోడ్డున పోతా ఇంకా మొత్తం రోడ్డు మీదకి వచ్చి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వ వారు కూడా ఇంటి మీద స్పందించి మాకు పని కల్పించి గతంలో మాకు చెద్దర్లు, బెడ్షీట్లు, టువాళ్ళు అన్ని రకాల వస్త్రాలను కూడా నడిపించేవారు. కానీ ఈ 4 నెలల కాంచి సరుకు కొనడం లేదు, అమ్మడం లేదు. చేయలేని పరిస్థితుల్లో ఉన్న మాలాంటి వాళ్ళు ఏదో తూచిన కాడికి అనేది బ్రతుకుతాను. కాబట్టి దాన్ని ప్రభుత్వం వారు స్పందించాలనేది నా మాట. శాయంపేట చేనేత సహకార సంఘంలో ఇవే పరిస్థితులు కొనసాగితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాపోయారు. స్థానిక సహకార సంఘం కమిటీతో పాటు సంబంధిత అధికారులు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుని ఆదుకోవాలని కోరుతున్నారు. కార్మికులకు పని కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు. లేకపోతే పస్తులతో కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైడింగ్ పని 8 మంది వర్క్ చేస్తాం. దీని మీద ఇలా పని లేక అందరూ బయటకు వెళ్ళిపోతారు. ఇప్పుడు దగ్గర 6 పని చేస్తాను. ఉంటాను అది ఎట్లా నడుస్తుందో మాకు మేము తీసుకుంటే బతికేటోళ్ళం. మాకు రోజు 100-200 కంటే కూలి ఎక్కువ రాదు. అదైనా నీడ పట్టుకుంది ఉన్న ఊళ్ళో వర్క్ చేసుకోవడం కోసం మేము పోట్లాడతాను. చేతులున్న పని ఉండాలని మేము కోరుకుంటున్నాం. బయటికి పోతే మనం నిత్యావసరాలన్నీ రేటు పెరిగినాయి. ఒక ఆయిల్ ప్యాకెటే 215 రూపాయలు. మనం ఇక్కడ చేసేది 150 రూపాయలు వస్తాను. ఇంకా దానికి కలుపుకొని మనం కొనుక్కోవడం వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ప్రతి ఒక్కదానికి పెరిగినాయి. మనం డబ్బులు 500-600 బయట తీసుకోవడం నిత్యావసరాలకు మన సామాన్ కూడా వస్తుంది. అలాంటి బ్రతుకులు మా చేనేత బ్రతుకులు అయిపోయినాయి. రైతు బంధువు అని ఇది అదని ఇస్తారు కానీ మా చేనేత వాళ్ళకైతే ఏది లేదు. 100 కుటుంబాలు ఓడబడి మా పరిస్థితి ఘోరంగా పరిస్థితి వచ్చింది. మనం 10 రూపాయలు పని చేస్తేనే బయట 10 రూపాయలు నమ్మికి ఉంటున్నారు. లేకుంటే మేము చిట్టిన కట్టు మా ఇబ్బంది కొంచెం ఘోరంగా పరిస్థితులు శాంపేట సంఘంలో సరైన కూలి మాకు ఇవ్వాలి. ఇచ్చి మా పని కల్పిస్తే మేము బతకగలుగుతాం. మాకు ఇచ్చే కూలి తక్కువనే 250 పని చేస్తే ఏం బతుకుతాం సార్. మేము బతకలేము. మా పరిస్థితి ఘోరంగా ఉన్నది. అంటే చెప్పులేదు ఆ విధంగా విలేకరులు వస్తారు పోతుంది కానీ అది ప్రభుత్వం దృష్టికి పోతుందో మాకు తెలియదు. వస్తువులు తీసుకోకూడదు తప్ప మా చేనేత కార్మికులుగా పట్టించుకునే మానవులు లేదు. మా చేనేత గారిన పింఛన్ కావాలి. మరి శాతగాక మాకు ఏది బారైతుంది ఆ టైం పెట్టి మాకు ఇంత పింఛన్ కల్పించే అవకాశాలు కూడా మాకు లేవు. లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణను కర్ణాటక పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అరెస్ట్ చేసింది. శుక్రవారం తెల్లవారుజామున జర్మనీలోని మ్యూనిచ్ నగరం నుంచి బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే ప్రజ్వల్ ను సిఐఎస్ఎఫ్ అదుపులోకి తీసుకుంది. అధికారిక లాంఛనాలు పూర్తయిన తర్వాత సిట్ బృందానికి అప్పగించింది. ప్రజ్వల్ ను విచారణ నిమిత్తం భారీ భద్రత మధ్య బెంగళూరులోని సిఐడి కార్యాలయానికి తరలించారు. లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్లు ఆరోపణలతో నెల రోజులుగా పరారీలో ఉన్న ప్రజ్వల్ రేవణ కేసు విచారణకు సహకరిస్తానని, నేడు సిట్ ముందు వ్యక్తిగతంగా హాజరవుతానని సోమవారం ఓ వీడియో సందేశం విడుదల చేశారు. తనను తప్పుగా అర్థం చేసుకోవద్దని, తప్పుడు కేసులు పెట్టారని పేర్కొన్నారు. ఇవన్నీ రాజకీయ కుట్రలో భాగమేనని, అయితే న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని తెలిపారు. వైద్య కారణాలతో బెయిల్ కావాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కోరుతుంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఎందుకు వ్యతిరేకిస్తుందని ఆప్ మంత్రి అతిషి ప్రశ్నించారు. ఓ రాజకీయ నాయకుడిని వైద్య పరీక్షలు చేయించుకోనివ్వకుండా ఈడీ ఎందుకు అడ్డుపడుతోందని నిలదీశారు. ఈడీ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు కేజ్రీవాల్ అకస్మాత్తుగా బరువు తగ్గారని ఆమె ఢిల్లీలో చెప్పారు. కేజ్రీవాల్ ఆరోగ్యంతో భాజపా ఈడీ ఆడుకుంటున్నాయని మంత్రి ఆరోపించారు. మంత్రి అతిశీ వ్యాఖ్యల్ని భాజపా ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా తప్పుపట్టారు.
కేజ్రీవాల్ ఆరోగ్యం బాగాలేకపోతే ఢిల్లీ, పంజాబ్లలో హీట్ వేవ్ ఉన్నప్పటికీ ఎన్నికల ప్రచారంలో ఎలా పాల్గొన్నారని ప్రశ్నించారు. ఇలాంటి ప్రకటనలు చేయడం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ న్యాయ వ్యవస్థ సమగ్రతపై దాడి చేస్తోందన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రౌస్ ఎవెన్యూ కోర్టులో 7 రోజుల మధ్యంతర బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. మనీ లాండరింగ్ కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం కూడా పిటిషన్ వేశారు. రెగ్యులర్ బెయిల్, మధ్యంతర బెయిల్ పొడిగింపులపై స్పందన తెలపాలని ఈడీకి న్యాయమూర్తి నోటీసులు జారీ చేశారు.